కొత్తగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని ఉన్నారు. వీరందరితో పాటు గత సంవత్సరం వరకు లడ్డూ దక్కించుకున్నటువంటి అలాగే గత సంవత్సరం లడ్డు దక్కించుకున్నటువంటి దాసరి దయానంద్ రెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నటువంటి నలుగురితో పాటు గత సంవత్సరం వరకు లడ్డు దక్కించుకున్నటువంటి కీర్తిశేషులు కొలన్ మోహన్ రెడ్డి గారు, వీరు 94లో 450 రూపాయలకు ప్రారంభించినటువంటి లడ్డు వేలంపాట ఈ సంవత్సరం 30వ సంవత్సరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి లడ్డు వేలంపాట ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. అలాగే 95లో కొలన్ కృష్ణారెడ్డి గారు, కీర్తిశేషులు కల్లెం మంజిరెడ్డి గారు, కీర్తిశేషులు కల్లెం ప్రతాప్ రెడ్డి గారు, బాలాపూర్ మాజీ సర్పంచ్ గుండోజీ రఘునందన్ చారి గారు, కందాడ మాధవరెడ్డి గారు, చిగిరింత పెద్దబాల్ రెడ్డి గారు, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ గారు, చిగిరింత తిరుపతి రెడ్డి గారు, శ్రీమతి సరిత గారు, కొడాలి శ్రీధర్ బాబు గారు, కొలన్ బ్రదర్స్ అన్నదమ్ములందరూ కలిసి పన్నాల గోవర్ధన్ రెడ్డి గారు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, సింగిరెడ్డి జయహింద్ రెడ్డి గారు, కల్లెం మదన్ మోహన్ రెడ్డి గారు, కందాడి స్కైలాబ్ రెడ్డి గారు, నాగం తిరుపతి రెడ్డి గారు, తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. దయచేసి భక్తులందరూ కూడా ఈ యొక్క నిమజ్జనోత్సవం ముగిసిన వెంటనే ఆ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున కోరుకుంటున్నాము. అలాగే కొలన్ రామ్ రెడ్డి గారు, అబాకస్ కన్సల్టెన్సీ రమేష్ యాదవ్ మరియు శశాంక్ రెడ్డి గారు, వంగేడి లక్ష్మారెడ్డి గారు, అలాగే గత సంవత్సరం 27 లక్షలకు లడ్డూ దక్కించుకున్నటువంటి దాసరి దయానంద్ రెడ్డి గారు, వీరందరూ కూడా గత సంవత్సరం వరకు లడ్డూ దక్కించుకున్న వారిలో ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా 4 పేర్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద నమోదై ఉన్నాయి. వారు చైతన్య స్టీల్స్ లింగాల దశరథ్ గౌడ్ గారు కర్మస్తవ్యులు, అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి గారు, సాహెబ్ నగర్ వాస్తవ్యులు కొలన్ శంకర్ రెడ్డి గారు, బాలాపూర్ వాస్తవ్యులు శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ గారు, నాదర్గుల్ వాస్తవ్యులు. ఈ 4 పేర్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటలో పాల్గొనడానికి పేర్లని నమోదు చేసుకొని ఉన్నారు. దయచేసి ఇక్కడికి విచ్చేసే భక్తులందరికీ కూడా చిన్న విన్నపం, మరి కాసేపట్లో ఆ యొక్క ఆది వినాయకుడు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సామూహిక నిమజ్జనోత్సవానికి మొదటి వినాయకుడైనటువంటి బాలాపూర్ వినాయకుడు ఊరేగింపు ముగించుకొని మరి కాసేపట్లో బొడ్రాయి వద్దకు విచ్చేస్తాడు. కాబట్టి భక్తుల రద్దీ అధికంగా ఉండే కారణంగా మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ యొక్క గుంపులో పిక్ పాకెటర్స్ కూడా ఉంటారు. దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా మీరే చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.
హలో అర్బన్ గ్రూప్ వారికి చిన్న విన్నపం, అన్న మీరు ఇంతమంది ఉండొద్దన్నా, కొంతమంది మాత్రమే ఉండాలి, ఇంతమందికి ఇక్కడ ఛాన్స్ ఉండదు, ప్లీజ్ అర్థం చేసుకొని ఎవరో 5గురు మీ గ్రూప్ వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇక్కడ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. నవరాత్రులకు సహకరించినటువంటి బాలాపూర్ పోలీస్ సిబ్బందికి, అలాగే రాచకొండ కమిషనర్ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి మరియు హైదరాబాద్ కమిషనర్ వారందరి సహకారం మాతో ఎంతో ఉంది. వారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నవరాత్రులలో పకడ్బందీగా నవరాత్రులు ముగించుకున్నామంటే పోలీస్ వారే కారణం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క నవరాత్రుల ఏర్పాట్లను మాకు అందించినటువంటి బడంగ్పేట్ మున్సిపాలిటీ సిబ్బందికి, మేయర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే జల్పల్లి మున్సిపాలిటీ వారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా యొక్క సామూహిక నిమజ్జనోత్సవానికై ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి జిహెచ్ఎంసి వారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే వినాయకుడు బొడ్రాయి వద్దకు విచ్చేసిన తర్వాత భక్తుల కోలాహలం మధ్యలో పిక్ పాకెటర్స్ ఉంటారు. దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము.